హాయ్ ఫ్రెండ్స్, ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్ దర్శకత్వంలో వచ్చిన బ్లడీ ఇష్క్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో చిన్నారి పెళ్లి కూతురు అవికా గౌర్, వర్ధన్ పూరి హీరో హీరోయిన్లుగా నటించారు. సిన్ వెబ్ సిరీస్ లో నటించిన జెన్నిఫర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. రాహుల్ దేవ్ కూడా ప్రధాన పాత్ర పోషించాడు ఈ సినిమాలో. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ ప్రమాదంలో తన గతాన్ని మర్చిపోయిన నేహాకి ఆమె లవర్ రోమేష్ అండగా ఉంటాడు. ఆమెను ఒక దీవికి తీసుకెళ్తాడు. ఆ దీవిలో బంగ్లాలో ఉంచుతాడు. ఆ బంగ్లాలో అనుకోని సౌండ్లు, అనుకోని శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ బిల్డింగ్లో ఏదో జరుగుతూ ఉంటుంది. ఆ బిల్డింగ్కి నేహా లవర్ రోమేష్కి ఏదో సంబంధం ఉంటుంది. ఆ బిల్డింగ్లో నేహాకి కనబడుతున్న ఆయేషా ఎవరు, అసలు ఆ బిల్డింగ్లో ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాకి విక్రమ్ భట్ దర్శకత్వం వహించాడంటే ఎవరో నమ్మలేం. రాజు లాంటి హర్రర్ సినిమాలు తీసిన విక్రమ్ భట్టే ఈ సినిమాని తీసేయడం అనిపిస్తుంది. మరీ చీప్ క్వాలిటీతో, పూర్ గ్రాఫిక్స్తో ఉంటుంది. రవితేజ నటించిన దరువు సినిమాలో యమలోకం గ్రాఫిక్స్ ఎంత చండాలంగా ఉండి, ప్యాచీగా ఉండి, తేలిపోతూ ఉంటాయో అలాగే ఉంటాయి ఈ సినిమాలో గ్రాఫిక్స్. పోనీ ఒకటి రెండు షాట్లు అయితే ఓకే. సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్లో తీసినట్లు అనిపిస్తుంది. చాలా దారుణంగా ఉంటుంది సినిమా. రోమేష్ పాత్రలో వర్ధన్ పూరి ఓకే అనిపిస్తాడు. చిన్నారి పెళ్లి కూతురు అవికా గౌర్ బాగా రెచ్చిపోయి ముద్దు సీన్లోని, రొమాంటిక్ సీన్లోని రెచ్చిపోయి నటించింది. అంత న్యూడిటీ అయితే ఉండదు సినిమా చూసేటప్పుడు. ఇక జెన్నిఫర్ సిన్ వెబ్ సిరీస్లో ఎలాంటి పాత్ర పోషించిందో ఇందులో కూడా ఇంచుమించు అలాంటి పాత్ర పోషించింది. అది ఏంటి అన్నది సినిమా చూస్తే తప్ప తెలీదు. రాహుల్ దేవ్ ఒక సీన్కే పరిమితం అయ్యాడు. క్లైమాక్స్ కానీ, సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు చీప్ క్వాలిటీతో చేసిన విఎఫ్ఎక్స్ ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. కథను కూడా సరిగ్గా మనల్ని అర్థం చేసుకోకుండా చేస్తాయి ఆ గ్రాఫిక్స్. ఏ సినిమాలు లేకపోతే ఈ సినిమాను చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.